రాముడి పట్టాభిషేకం గురించి కైకేయికి చెప్పడానికి వెళ్ళిన దశరథ మహారాజుకి కైకేయి చిరిగిన బట్టలతో నేల మీద పడుకొని ఉండడం గమనిస్తాడు. నువ్వు అలా పడి ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. నీ మనసులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను. ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నరాలివైతే చెప్పు, వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీకు ఆధీనం కైక. నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అంటాడు. అప్పుడు కైకేయ, నా కోరికేంటో నీకు చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు. కాబట్టి ముందు నా కోరికలను తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తానని కైకేయ అనింది. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో, అటువంటి రాముడి మీద ఒట్టిపెట్టి చెప్తున్నాను కైక. నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు.